రాజుతరుణ్ గారు ఎక్కడ? హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. ఈ సినిమాలో చూస్తే ఫిజికల్ ఛాలెంజ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది ట్రైలర్లో, వినపడదు అని చెప్పేసి. ఏంటది? అది ఆ సీన్ కోసం పెట్టుకుందా, త్రూ అవుట్ సినిమా అంతా ఉంటుందా? అంటే కొంచెం అలాంటిదే అండి, కంప్లీట్గా కాదు, బట్ కొంచెం అలాంటిదే. అది చెప్పేయచ్చు కానీ అది చిన్న చిన్న సర్ప్రైజులు ఎందుకని చెప్పట్లేదు. అంతే, సినిమాలో కూడా పెద్ద ట్విస్ట్ ఏం కాదండి అది. ఓకే. సినిమా అంతా కూడా అంటే తర్వాత ఏదో రివీల్ అవ్వడం అలా ఉండదండి, మొత్తం అంతా కళ్ళ ముందు జరుగుతుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ ఉంటుంది అంతే. సో పెద్ద ట్విస్ట్ అదేం కాదు, బట్ కొంచెం అలాంటిదే. ఓకే. ఇక్కడ చూస్తుంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్కరితో ఒక్కొక్క టైమింగ్. ఎస్, అందరి టైమింగ్ మ్యాచ్ చేయటం, కామెడీ టైమింగ్ ఇది మ్యాచ్ చేయడానికి ఏ రకంగా మీరు యాక్ట్ చేయాల్సి వచ్చింది? లేదండి, అంటే అందరూ బేసిక్గా పరిచయం ఉన్న వాళ్ళే చాలా వరకు, అండ్ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళే, అందరితో మంచి ర్యాపో ఉంది నాకు. సో చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోయిందండి. అండ్ వాళ్ళు కూడా ద గ్రేట్ యాక్టర్స్. సో అండ్ ఎస్పెషలీ కామెడీ సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఒకవేళ ర్యాపో కుదిరింది అంటే యూ విల్ స్టార్ట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ వైల్ యాక్టింగ్. ఓకే. తెలియకుండానే ఒకరి వాళ్ళు ఇంకొకళ్ళు బెటర్ అవుతుంటుంది. ఓకే. ప్రొడ్యూసర్ గారు హే అండి. ఇంతమంది ఆర్టిస్టులని ఒక సెట్లో ఒకరోజు ఉంచాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంతమంది ఆర్టిస్టులతో ఎన్ని రోజులు కాంబినేషన్ చేశారు? మీకు ఎలాంటి బర్డెన్ అనిపించింది, లేకపోతే ఎలా జరిగింది షూటింగ్ కాంబినేషన్స్? షూటింగ్ చాలా స్మూత్గా జరిగిందని చెప్పాలండి. ఎందుకంటే ఈ షూటింగ్ పార్ట్ అంతా వీళ్ళని ఒక తాటి మీద తీసుకురావడం అనేది మా గోవిందరాజు గారు చేసిన పని అది. సో ఫుల్ క్రెడిట్ అయిందే. కాకపోతే సెట్లో మాత్రం చాలా పండగ వాతావరణంలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు యాక్చువల్లీ షూటింగ్ని. దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే. డైరెక్టర్ గారు, సురేష్ కొండేటి గారు యాక్ట్ చేశారని చెప్పారు, పోస్టర్లో చూస్తే ఎక్కడా లేదు. ఎందుకు తొక్కేశారు ఆయన్ని పోస్టర్లు వేయకుండా? అది ఆడియన్స్కి సర్ప్రైజ్గా ఉంచుదామని ఉంచాను సార్. రివీల్ అయిపోయింది కదా. అంటే అందరూ చూడరేమో కదా, మీకు ముందు చెప్పాడు. మీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కుమారి 21 అంకే. ఇప్పుడు కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ కూడా 21 రిలీజ్ చేస్తాం, దాని గురించి ఏమంటారు? యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి కూడా కరెక్ట్గా ఈ 20th 10 years అవుతుందండి. ఎస్, నవంబర్ 20th. బట్ అలా ఏం కాదండి, బట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మేము చూసాము, అంత అయిపోయాక చూసుకున్నాం కూడా. విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమాని. అంటే చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం, చూసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఖచ్చితంగా జనాలు నచ్చుతుందని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు హీరోలు అందరూ ఒక పక్క ఓటీటీ, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వేరియేషన్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వేరియేషన్ అంటే ఏముంటుందండి, ఐ మీన్ కంటెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని కథలు ఏంటంటే మనకి థియేటర్ కంటే ఓటీటీలో చెప్తే బాగుంటుంది అనిపించేవి ఓటీటీలో చెప్తాం, కొన్ని థియేటర్లోనే చూడడం కరెక్ట్ అనిపించేవి థియేటర్లో చెప్తాం, అంతే కదా. అంటే ఇప్పుడు జనాలు హౌ దే కన్జ్యూమ్ ద కంటెంట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్, కొన్ని ఏంటంటే లాంగర్ ఫార్మాట్లోని సిరీస్లో చెప్తే బాగుంటుంది అనిపించేది గో ఫర్ ఓటీటీస్. కొన్ని కథలు కూడా అవి ఓటీటీలో చెప్తేనే బాగుంటుంది అనేది తెలుగు ఓటీటీస్. కొన్ని చాలా వరకు కూడా సినిమా అనేది ఎప్పుడు కూడా ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక థియేటర్లో కూర్చొని లైట్లన్నీ ఆగి ఒక 200 మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్లోని మంచి సౌండ్లో చూస్తే అదే సినిమా ఎక్స్పీరియన్స్ ఎనీడే. ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్లో పైకి వస్తాను అన్నారు. సో అట్లా మీ కెరీర్కి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్స్ అండి. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబడతారు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తొక్కాలనుకున్నారు అన్నారు, అసలు ఎవరు తొక్కే వాళ్ళు ఉంటారు అన్నానండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? తొక్కే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో? ఇలా క్వశ్చన్ అడిగి మీరే. జోక్స్ అపార్ట్, ఇండస్ట్రీలో ఎవరిని తొక్కరండి ఇప్పుడు కూడా. ఇండస్ట్రీ చాలా విశాల హృదయం. ఇట్ హ్యాస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. రాజుతరుణ్ గారు సార్,